విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మెగా డిఎస్సి మీద చర్చకు మేము సిద్ధం అంటూ ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడాను. జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకి రమ్మని చెప్పి పిలుస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో చర్చ కాదు కానీ ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ధైర్యంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చొని ఇదే తాడేపల్లిలో పక్కన కూర్చొని మాకు ఈ నష్టం జరిగిందని అభ్యర్థులు తమకు సంబంధించిన ప్రతి పిన్ టు పిన్ విత్ పేపర్ డాక్యుమెంట్ చూపించారో వారితో చర్చించండి సార్. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా, ముందు అభ్యర్థులు క్లారిఫై చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వారి పక్షాన ఆల్రెడీ మాట్లాడారు. అందుకే ఈరోజు మీరు ఆయన గురించి సవాల్ విసరగలుగుతున్నారు. సమస్యను ప్రజల దృష్టిలోకి తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఖచ్చితంగా చేశారు. కానీ మీరు చేయాల్సిన పాత్ర ఏంటి? ఏదైతే ప్రతిపక్ష నేత దగ్గరికి వచ్చి అభ్యర్థులు తమ బాధను చెప్పుకున్నారో ఆ బాధ నిజమా అవునా కాదా, ఇది నా శాఖలో జరిగిందా లేదా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వెరిఫై చేయాల్సింది పోయి మీ కార్యకర్తల దగ్గర భజన మీ కార్యకర్తల ఎదురుగా ఓవర్గా మాట్లాడి క్లాప్స్ కోసం మాట్లాడినట్టుంది. కానీ మీకు సమస్య ఒక శాఖపరమైన మంత్రిగా ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీ మాటలు లేవు. అంటే విద్యార్థులందరూ ఇప్పుడు చూసినా ఎక్కడ చూసినా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు కదా, దాని మీద అభిప్రాయం? ఖచ్చితంగా ఏదైతే మెగా డిఎస్సి అని చెప్పి రాష్ట్ర ప్రజలను దగా చేశారో నిరుద్యోగ యువతని ఖచ్చితంగా లోకేష్ గారు కూడా దీనికి ఆన్సరబుల్ చేయాలి. ఎందుకంటే మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మీ మంత్రిత్వ శాఖలో ఇంత లోపం ఇంత అవినీతి జరిగింది కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఇస్తూ గోల్డ్ మెడల్లో ఉన్న మరి మెరిట్ వాళ్ళని కానీ పార్టిసిపేట్ చేసి ఎవరైతే గోల్డ్ మెడల్ నేషనల్ కాంపిటీషన్ స్టేట్ కాంపిటీషన్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళని మీరు ఇవ్వకుండా దొడ్డిదారిన జస్ట్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు అనే ఒక అభియోగం మరి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉంది. కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ఆన్సర్ చెప్పాలి. లేని పక్షంలో రిజైన్ చేయాలి. ఖచ్చితంగా ఈ యువత ఏదైతే ఢిల్లీ నడిబొడ్డు మీద జంతర్ మంతర్ దగ్గర జరిగిందో అటువంటిది ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా మీరు రిజైన్ అడుగుతున్నారు. ఒకటి మీరు రిజైన్ చేయండి, లేదా మీ శాఖలో నిజంగా ఎటువంటి అవినీతి జరగలేదని ప్రూవ్ చేయండి. అంతేగాని ఊరికే సొల్లు మాటలు మాత్రం చెప్పొద్దు లోకేష్ గారు. అలాగే ప్రస్తుతం ఈ కూటమి పరిపాలనలో ఆడవాళ్ళకి భద్రత ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద మహిళలకి ఎటువంటి భద్రత లేదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు తన పాత్రని పోషించడంలో ఫెయిల్ అయ్యారు. నడి రోడ్డు మీద ఏదైతే క్యాపిటల్ అని చెప్పి అమరావతికి కోతన దూరం నుండి గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేస్తే ఈ రోజుకి కూడా హోంమంత్రి అనిత వెళ్ళి ఆమెను పరామర్శించడం కానీ ఆమెను ఓదార్చడం కానీ చేయకుండా చాలా దర్జాగా నిన్నగాక మొన్న ఎక్కడ ఏదో ఊర్లో స్టెప్స్ వేస్తుంది, ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేస్తుంది అక్కడ మహిళలతో. అంటే మీకు వినోదాలు కావాల్సినప్పుడు, మీకు ఎంటర్టైన్మెంట్ కావాల్సినప్పుడు మహిళ దగ్గరికి వెళ్ళి స్టెప్పులు వేస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్లు వేస్తారు. కానీ బాధిత మహిళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం కానీ వారిని అక్కురు చేర్చుకోవటం కానీ ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఫెయిల్ మినిస్టర్. అలాగే మిగతా మహిళలు ఎవరైతే క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రులు ఉన్నారో వారికి అసలు సమయం లేదా ఒక బాధితుల మహిళల్ని కానీ లేకపోతే మరి ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో రకరకాల ఇబ్బందులకు గురైన మహిళలు కానీ లేకపోతే ఏదైనా సరే ఒక కేసు వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని చూడకుండా ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలని ఈ మహిళా మంత్రులు చేస్తున్నారు.